మన ఇస్లాం ధర్మం ఎవరికి ప్రాణం తీయమని చెప్పలేదు. ఉమ్. ఉగ్రవాదం యాడున్నా సరే, పాకిస్తాన్ లో ఉన్నా యాడున్నా, పాకిస్తాన్ లో ఉన్నా యాడున్నా అణిచేయటమే మన లక్ష్యం. ఉగ్రవాదం పెంచి పోషించేది పాకిస్తాన్, చేతికి వాళ్ళకి చంపేయటం. చంపాడు. పాకిస్తాన్ వాళ్ళ అంత బలం లేదు. ఉగ్రవాదులు ఆడుంటే ఆడ అణిచేయటం మన ఇండియా ఆర్మీ పని. ఉగ్రవాదం ఎక్కడైనా సరే, ఏ కంట్రీ అయినా సరే అణిచేయటం ప్రతి కంట్రీ పని. మన కంట్రీ, మన భారతదేశం ఇది. ఓకే. మన భారతీయులం. ఉగ్రవాదులు ఆడుంటే ఆడ అణిచేయటం మన ఇండియా ఆర్మీ పని. వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు? మొన్న 25 మందిని మన వాళ్ళని చంపడం జరిగింది. అవును, కాశ్మీర్ లో. దానికి ప్రతీకార్య చర్యలాగా ఈ రోజు ఉదయం చేయడం జరిగింది. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల పైన అటాక్ చేయడం జరిగింది. దాదాపు 70 మంది చనిపోయారంట ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదం అనేది ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తుంది అసలు. ఉగ్రవాదం ఎక్కడైనా సరే, ఏ కంట్రీ అయినా సరే అణిచేయటం ప్రతి కంట్రీ పని. ఒక్కటి అని కాదు. ఉగ్రవాదం ఆడ ఉంటే ఆడ అణిచేయటమే. వాళ్ళ సామాన్యమైన ప్రజలు చచ్చిపోతున్నారు. ఉపయోగం ఏం లేదు. మన ఇస్లాం ధర్మం ఎవరికి ప్రాణం తీయమని చెప్పలేదు. మన ప్రవక్త గారు చెప్పలా, మన ఖురాన్ లో లేదు. ఆ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఉగ్రవాదులు మనుషుల మీద దాడులు చేయటం, మనుషుల్ని చంపేయటం, ఘోరాలు చాలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి చేయటం, దాడి చేయటం మంచిదే. అది. దాడి చేయడం మంచిదే అంటారు. ఇప్పుడు మన వాళ్ళు దాడి చేశారు కదా, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా దాడి చేసే అవకాశం ఉందంట? పాకిస్తాన్ వాళ్ళ అంత బలం లేదు. మన ఇండియా ఆర్మీకి బలం ఎక్కువ. ఒకవేళ దాడి చేస్తే యుద్ధం మొదలైనట్టేనా? మొదలైనట్టే కదా. దాని సంకేతం ఇదే. మొదలు పెడతా ఉన్నాయి. ఇది ఉగ్రవాదం యాడున్నా సరే, పాకిస్తాన్ లో ఉన్నా యాడున్నా, పాకిస్తాన్ లో ఉన్నా యాడున్నా అణిచేయటమే మన లక్ష్యం. ఈ రోజు జరిగిన దాడి కూడా మన వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ పడితే అక్కడ అటాకులు చేయకుండా ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో అక్కడ మాత్రం అటాక్ చేయడం జరిగింది. ఇది దాంట్లో కూడా మామూలు పౌరులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ విధంగా లక్ష్యాలు చేసుకుని చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా వాళ్ళని చంపారు, మామూలు పౌరులు కూడా చనిపోయారని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే మామూలు పౌరులు చనిపోయారంటారు? ఉగ్రవాదులు మామూలు పౌరుడి మీద ఎందుకు చేశారు? ఉగ్రవాది మీదే చేశారు. మామూలుగా చేయదని వాళ్ళకి సాక్ష్యం ఏముంది? ఉగ్రవాదం పెంచి పోషించేది పాకిస్తాన్. అది ఐక్యరాజ్య సమితి కూడా నిరూపించింది. మన ఇండియా చేయటం ధర్మమే. అమాయకుల ప్రజలు వాళ్ళకి చంపేశారు కదా. అప్పుడు ఏం మాట్లాడలేదు పాకిస్తాన్. అప్పుడు ఏం మాట్లాడారంటే, వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఈ రోజు చూస్తే వాళ్ళ కంట్రీలోనే స్థావరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉన్నారు జనాలు. పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదులు వచ్చేది. కాశ్మీర్ లో పెంచి పోషిస్తుంది, పాకిస్తాన్ లో పెంచి పోషించి ఇండియా మీద దాడి చేయమని పంపిస్తుంది. సరే అండి, ఇప్పుడు ఉగ్రవాదులకి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేము అసలు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏముండదా? పర్మిషన్ ఎత్తికి వాళ్ళకి చంపేయడం, చంపాడు. అదే సొల్యూషన్. ఓకే. పాకిస్తాన్ లో 30,000 మంది ట్రైనీ అయినటువంటి ఉగ్రవాదులు ఉన్నారంట. మరి వాళ్ళందరినీ కూడా అంతమంది అయిపోయింది కదా. చేయగలరా అసలు? పాకిస్తాన్ యుద్ధం ఇండియా మీద చేయడం కాదు, వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఉగ్రవాదులు ఎత్తికి వాళ్ళు చంపేస్తే అది బాగుంది. వాళ్ళు ఇండియా మీద యుద్ధం చేస్తే వచ్చేది ఏముంది? ఇండియా బలం మీద పాకిస్తాన్ సరిపోదు. అసలు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, మీరేమనుకోమాకండి. పాకిస్తాన్ ఇండియా రెండు కలిసి ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు విడిపోయింది. ఒక అన్నదమ్ముల్లాగా ఇద్దరు సయోధ్యతో విడిపోయారు. కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ అటాక్ చేయడం ఎందుకు? వాళ్ళకి కాశ్మీర్ కావాలని గోల. మన ఇండియా వాళ్ళు మాది అని, వాళ్ళది అని వాళ్ళు. ఇది వర్గపోరు నడుస్తానుంది ఎప్పటి నుంచో. ఒక్కదానికోసమేనా? దానికోసమేగా. దాని ఉపయోగం ఉంది వాళ్ళకి. మామూలు ప్రజలు టూరిస్టులకు చంపేస్తే వచ్చే వాళ్ళకి ఇక్కడ రాకుండా ఉంటారు భయపడి అని వాళ్ళ అభిప్రాయంతో చంపేశారు. సరే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి అటాక్ తర్వాత మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసాం, మంచిదే కదా. ఎన్ని రోజులు చాలా మంది చంపేస్తున్నారు. ఇప్పుడు పద్దాక ఊరుకుంటుంటే ఇంకా అదే పని కదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి చంపేయటమే మంచి నిర్ణయం. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తారు. మోదీ గారు ఇప్పుడు రేపు పొద్దున యుద్ధానికి దిగినా గానీ మీరు అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తారా? చేయాలి కదా. మన కంట్రీ, మన భారతదేశం ఇది. ఓకే. మన భారతీయులం చేయాలి కదా.